హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారండి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో మిల్ మేకర్ బిర్యానీ చేయబోతున్నానండి. మిల్ మేకర్లు ముందుగా 200 గ్రామ్స్ తీసుకున్నాను. వాటిని నానబెట్టుకోవడానికి కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇలా చేత్తో నొక్కి పెట్టుకున్నానండి. ఒక 10 నిమిషాల పాటు నీటిలో ఉంచితే బాగా నానిపోతాయి కదా, స్పాంజీలాగా. ఈలోపు నేను స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని 2 చెంచాల వరకు నెయ్యి వేసుకున్నాను. అలాగే ఒక 3 చెంచాల వరకు నూనె కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, ఇందులో హోల్ గరం మసాలా వేసుకున్నాను. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఏలకులు, లవంగాలు ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా వేసుకున్నానండి. ఇక్కడ నేను ఒక 3 గ్లాసుల రైస్ వరకు చేయబోతున్నాను. ఇప్పుడు హోల్ గరం మసాలా అంతా ఫ్రై అయిపోయింది కదా, ఇక్కడ 4 పచ్చిమిరపకాయలని పొడుగ్గా చీలికల కింద కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత పొడుగ్గా ముక్కలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కూడా బాగా వేగిపోయినాయి కదండి, ఇందులోనే ఒక టమాటాని ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఈ టమాటాని కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు టమాటా కూడా వేగిపోయింది కదండి, ఒక నిమిషం పాటు బాగా మెత్తగా మగ్గేటట్టుగా వేయించుకోవాలి. ఇక్కడ టమాటా కూడా వేగిపోయింది. చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ వేసుకుంటున్నాను. అలాగే ఒక 5-6 బీన్స్ని ఇలా చాప్ చేసుకున్నానండి. అవి కూడా బీన్స్ ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు క్యారెట్ బీన్స్ కూడా వేయిపోయండి. ఈ నానబెట్టుకున్న మిల్ మేకర్ని బాగా పిండేసుకొని ఇలాగ డ్రైగా ఉన్న మిల్ మేకర్లన్నీ కూడా నేను ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే కొబ్బరి, వెల్లుల్లి, అల్లం పేస్ట్ చేసుకున్న ముద్దని ఒక 2-3 చెంచాల వరకు వేసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ మసాలా కలిసేటట్టుగా ఈ మసాలా ముద్ద బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలండి. ఇలాగా ఒక 2 నిమిషాల పాటు మిల్ మేకర్లు ఎందుకంటే చప్పదనంగా ఉంటాయి కదా, మసాలా పడితే రుచిగా కూడా ఉంటాయి. ఇలా బాగా అన్నీ కలిసేటట్టు కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు కలపాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడగా ఉప్పు వేసుకోవాలండి. ఇక్కడ నేను 1.5 స్పూను ఉప్పు వేసుకున్నాను. ఇక్కడ 1 స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకున్నానండి. ఇప్పుడు వీటిని కూడా బాగా కలుపుకోవాలి, ఉప్పు కారం కలిసేటట్టుగా. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకున్నానండి నేను. కారం కూడా బాగా కలిసేటట్టు కలపాలి. ఇప్పుడు ఇందులోనే నేను ఇక్కడ 3 గ్లాసుల రైస్ అనేది తీసుకున్నాను కదండి, 3 గ్లాసులకు గాను 5 గ్లాసులు వాటర్ అనేది వేసుకున్నాను. ఇలాగా 5 గ్లాసులకి కొద్దిగా నీళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకున్నానండి నేను. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలండి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు తెల్లనివ్వాలి. ఇప్పుడు నీళ్ళైతే ఎసరులో బాగా మరిగింది కదండి, ఇప్పుడు ఇందులోనే కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ బియ్యాన్ని ముక్క ఎరగనివ్వకుండా స్మూత్గా కలుపుకోవాలండి. మరీ గట్టిగా కలిపేసుకోకూడదు, ఎందుకంటే నానబెట్టిన బియ్యం కదా, ముక్క అనేది విరగకుండా జాగ్రత్తగా నెమ్మదిగా కలుపుతూ మళ్ళీ మూత పెట్టేసుకున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే మనకి రైస్ అనేది ఒక హాఫ్ బాయిల్ 60% కూడా కుక్ అయిపోయిందండి రైస్ని. ఇప్పుడు ఒకసారి ఇలాగ కలుపుకోవాలి. ఇంకా వాటర్ అనేది తడి ఉంది కదా మనకి, ఇంకా 40% వరకు కుక్ అవ్వాలి. ఇప్పుడు ఇలాగ ఉండేటప్పుడు మనం కలుపుకున్నామంటే రైస్ అనేది విరగదండి. ఇలా కలిపేసి మళ్ళీ మూత పెట్టుకున్నాను. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసి 10 నిమిషాలు వదిలేసాను నేను. ఇలా 10 నిమిషాలు పెట్టుకున్న తర్వాత కొద్దిగా పుదీనా వేసుకున్నానండి. పుదీనా ఫ్లేవర్ వేడి రైస్లోని వేసుకుంటే బిర్యానీ ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ పుదీనా మీద నేను ఒక గరిటె
కొద్దిగా రైస్ తీసి అలా పెట్టుకున్నాను. ఫ్లేవర్ అంతటికి కూడా పడుతుంది. ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసుకొని వదిలేసుకోవాలండి మనం. ఇప్పుడు మొత్తం కలిసినట్టు కలిపేసాను కదా. ఇలా కలిపిన తర్వాత రైస్ అనేది చూడండి ఎక్కడా విరగకుండా కరెక్ట్గా ఉంది కదా. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు వదిలేసాను నేను. ఇప్పుడు మూత తీసి చూస్తే రైస్ అనేది మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది చూడండి. ఇక్కడ రైస్ కూడా మనకి ఎక్కడ కూడా విరగలేదు. ఇప్పుడు ఈ రైస్ని మనం రైతాతో కానీ ఏదైనా పన్నీర్ గ్రేవీతో కానీ వెజ్ తినేటప్పుడు మనం ఇలాగ కానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంతో ఈజీ అయిన మిల్ మేకర్ రైస్ నేను చేశాను కదా. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా షేర్ చేయండి. నచ్చింది కదా, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.